ఈరోజు వ్యాపారమే లేదు. 5 అవుతుంది టైము. ఫైనాన్స్ ఎలా కట్టాలో ఏమో. అమ్మ కాల్ చేస్తుంది. చెప్పమ్మా. అమ్మా జరుగుతుంది. సరే అమ్మా తెస్తాను. అబ్బా ఫైనాన్స్ వాడు వచ్చినాడు, ఎలా చేయాలి? ఏరా నిన్న మొన్న షాప్ పెట్టలేదు? అన్న ఇంట్లో అమ్మకి బాగాలేదన్న, అందుకు పెట్టలేదు. సరేలే, ఇప్పుడు ఫైనాన్స్ ఎలా? అన్న 500 ఉంది అన్న, తీసుకో అన్న. రేపు నేను ఇచ్చిన ఫైనాన్స్ టైం అయిపోతుంది. రేపు ఎలాగైనా నువ్వు కట్టేయాలి. అన్న 1 నిమిషం అన్న. సరే అన్న, వ్యాపారం అయితే రేపు ఎలాగో అలా కట్టేస్తుంది. సరే, అవన్నీ నాకేం చెప్పద్దు, రేపు కట్టేసేయి. అన్న ఈరోజు వ్యాపారం లేదన్న, 2 రోజులు టైం అన్న, ఇచ్చేస్తాను. అవన్నీ నాకు చెప్పొద్దు, గంటల వల్ల నాకు డబ్బులు కావాలి. ఎలా చేద్దామప్పా ఇప్పుడు? ఉండు, అన్నకన్నా కాల్ చేద్దాం. Currently switched off. Please try after. ఏందబ్బా స్విచ్ ఆఫ్ వస్తుంది. రే, ఈరోజు ఇవ్వకపోతే బట్టలు రోడ్డు మీద విసిరేస్తా. ఏం జరిగిందబ్బా, ఇలా మాట్లాడుతున్నావు? అన్న అన్న రేపు ఇచ్చేస్తాలేనా? ఇలా చెప్తే నువ్వు మాట వినవురా. బ్రో ఏం జరిగింది? ఈ రోజుకి నేను ఇచ్చిన ఫైనాన్స్ టైం అయిపోయింది. ఏంటి ఆ పిల్లోడు? 5,000 ఇవ్వాలా? ఆ పిల్లోడు ఏం మాట్లాడదు, నేను ఇస్తాను. ఫోన్పే నెంబర్ చెప్పు. వచ్చింది. రే, కట్టే సోమతి ఉంటే తీసుకోవాలరా, లేకపోతే ఇప్పించుకోకూడదు. 5,000 ఇవ్వాలా? ఆ పిల్లోడు ఏం మాట్లాడదు, నేను ఇస్తాను. ఫోన్పే నెంబర్ చెప్పు. వచ్చింది. ఆయన ఎవరో ఏమో సమయానికి డబ్బులు ఇచ్చి కాపాడినాడు. అవును, అమ్మ ఫోన్ చేసి టాబ్లెట్ తీసుకుని రామని చెప్పింది కదా, పోయి ఇచ్చేసేద్దాం. మీ దగ్గర పైసలు చాలా ఉన్నట్లున్నాయి, ఎలాగైనా కొట్టేయాలి. ఎలాగైనా కొట్టేద్దాం. వాళ్ళమ్మకి సీరియస్గా ఉంది. వీడేంటి ఫోన్ ఎత్తి కట్ చేశాడు? అన్న టాబ్లెట్ తీసుకొని పోయే డబ్బులు అన్నవి. అమ్మకి టాబ్లెట్ తీసుకొని పోయే డబ్బులు వీడు లాక్కొని పోయాడు. ఇప్పుడు ఎలా చేయాలబ్బా? నా దగ్గర డబ్బులు లేవు, టాబ్లెట్స్ ఎలా చేయాలి? ఏమి ఇక్కడ? ఏమి ఇక్కడ? అమ్మకి మందుల కోసం పోతా ఉంటే ఎవడో డబ్బులు లాక్కొని వెళ్ళిపోయినాడు రా. అవునా? ఎలా రా? ఎక్కడ? అరే నీ దగ్గర డబ్బులుంటే ఈరా, అమ్మకి మందులు తీసుకొని పోవాలా. అరే నా దగ్గర ఎక్కడ ఉన్నాయిరా? ప్లీజ్ రా ఉంటే ఈరా. ఒకసారి చెప్తే అర్థం కాదరా, నా దగ్గర లేవని. ఏందబ్బా వీడు ఇలా అన్నాడు? వీనికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చాను. వాడెప్పుడు అడిగినా కూడా నేను లేదని అనలేదు. ప్లీజ్ రా ఉంటే ఏరా. ఒకసారి చెప్తే అర్థం కాదరా, నా దగ్గర లేవని. ఏందబ్బా వీడు? హలో. ఏరా ఇంతకుముందు ఫోన్ చేస్తే ఎత్తలేదు? అమ్మకి సీరియస్గా ఉందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకొచ్చా, తొందరగా వచ్చేసి. అవునా? రే అనీఫ్, అమ్మ ఇంకా లేదురా. రే అనీఫ్,
అమ్మ ఇంకా లేదురా. రే కట్టే సోమతి ఉంటే తీసుకోవాలరా, లేకపోతే ఇప్పించుకోకూడదు. అన్న టాబ్లెట్ తీసుకుని పోయే డబ్బులు అన్నవి. అమ్మకి టాబ్లెట్ తీసుకొని పోయేటప్పుడు వీడు లాక్కొని పోయాడు. ప్లీజ్ రా ఉంటే ఏరా. ఒకసారి చెప్తే అర్థం కాదరా, నా దగ్గర లేవని. ఏందప్పు అన్నా ఉండండి అన్న. అన్న మీరు అనీఫ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కదా, తిరిగి ఇచ్చాడా? ఇంకా లేదు. వాళ్ళమ్మ చనిపోయింది, మీకు తెలుసా? తెలుసు, అందుకే డబ్బులు అడగలేదు. ఇప్పుడు షాప్ తెరిచాడు, అడగకూడదా ఇప్పుడు? అవునా, సరే వెళ్తా. వీడిప్పుడు వాడి దగ్గరికి పోతాడు, ఏం మాట్లాడతాడో చూద్దాం. రే అనీఫ్, అసలు వడ్డీ ఎలా రా? 10 రోజులు టైం ఇస్తే అసలు వడ్డీతో సహా ఇచ్చేస్తానన్న. రే వారం లోపల నా అప్పు తీర్చకపోతే ఈ షాప్ వేరే వాళ్ళకి అమ్మేస్తా. సరే అన్న. చూద్దాం, షాప్ ఎలాగైనా నేనే తీసుకున్నాను.